అందరికీ హాయ్ అండి. ఈరోజు కూడా చేత్తో ఒక పని చేస్తూ ఒక మంచి విషయాన్ని మాట్లాడుకుందాం. వృద్ధాప్యం. మనం పెద్దవాళ్ళ గురించి మాట్లాడుతున్నాను కదా. వృద్ధాప్యం అంటే అందరికీ వస్తుందండి అది. అలాగని పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయి మనవల్ని ఎత్తుకోగానే మనం ఇంకేముందిలే, మనకి అంతా అయిపోయింది అని అనుకోకూడదండి. మన మనోధైర్యం మనకు ఎలానో ఉంటుంది కదా. ఇంకా అనుభవాలు కూడా ఉంటాయి. ఎన్నో సమస్యలను ఒడిదుడుకులను దాటి వచ్చిన వయసు కదా. మరి అనుభవాలు నేర్పిన పాఠాలతో పరిపక్వత చెంది ఉంటాం మనం. అలా అని పిల్లల సంసార విషయాల్లో దూరి అనవసరపు సలహాల కోసం మన అనుభవాలను ఉపయోగించకూడదు. పిల్లలు ఓర్పు సహనం తప్పి వాళ్ళ సంసారాల పట్ల విముఖత చూపిస్తుంటే మన బాధ్యతగా అప్పుడు మనం వాళ్ళని మందలించి వారి ప్రవర్తన వల్ల రాబోయే జీవితంలో ఎన్ని కష్ట నష్టాలు ఒడిదుడుకులు తట్టుకోవాలో వాళ్ళకి వివరించాలి. వాళ్ళని ఒకవేళ వెనకేసుకొచ్చి మాట్లాడామనుకోండి, ఇంకొంచెం సమస్య పెద్దది చేసుకుంటారు వాళ్ళు. మనం అస్సలు కలగ చేసుకోకపోతే వాళ్ళకు వాళ్లే చక్కబెట్టుకుంటారు. ఇక్కడే ఇలాంటి దగ్గరే మనం నేర్చుకున్న అనుభవం పరిపక్వత కనిపిస్తూ ఉంటాయి. అప్పటి వరకు పిల్లల కోసమే ఆలోచించాం కదండి. వాళ్ళ పెళ్ళిళ్ళు, మనవలు, వాళ్ళ చదువులు అన్నీ. ఇక మిగిలిన జీవితం మన కోసం మనం బతుకుదాం. చిన్నప్పటి నుండి అమ్మా నాన్నల క్రమశిక్షణతో పెరిగాం, భర్త హద్దుల్లో బ్రతికాం. మరి అప్పటి వాళ్ళం కదా, మనం హద్దులోనే బ్రతికాం. ఇక ఇప్పుడు మనకు నచ్చినట్లు మన ఆలోచనలను బయటికి తీసి నెరవేర్చుకునే ప్రయత్నం చేసి చూపుదాం. మన వయసు మనకేం అడ్డు కాదండి. మనకి ఓపిక ఉంది, ఆలోచించే బ్రెయిన్ ఉంది. మన వయసు మనకు అడ్డం కాదని నిరూపించుకుందాం మనం. ఇంత వచ్చాక మన శ్రీవారు మన కాదనే సాహసం ఎలాగూ చేయరు. ఈ వయసు అంటున్నానని నేను 60 నుంచి చెప్తున్నానండి. అంటే 60 వచ్చాక పెద్దవాళ్ళం అయిపోయాము నిరుత్సాహంగా మాట్లాడుతుంటారు చాలామంది. పిల్లలు బాగుంటే అంతే చాలు, మేము ఎలాగోలా బతుకుతాం అలా అనేవాళ్ళకండి నేను చెప్తున్నాను. నేను కూడా 60లోకి వచ్చేసానండి. నా ఆలోచనలే మీతో పంచుకుంటున్నాను. ఇక ఈ వయసులో శ్రీవారు కూడా మన పెద్దగా కాదని అనరు. సో మన ఆలోచనలు మనం ఆచరణ చూపిద్దాం. ఏదో ఒక టాలెంట్ ఉంటుందండి మీలో, బయటికి తీయండి. ఇక చూసారా ఈ బ్లౌజ్ పీస్? మీరు చూస్తూనే ఉన్నారు కదా, మీతో మాట్లాడుతూనే ఇది ఇలా చేశాను. ఎంత ఈజీగా ఉందో చూసారా? అంతేనండి.